హాయ్ టు ఆల్, ఎలా ఉన్నారు అందరూ? పట్నం నుంచి వచ్చిన మాస్టారు మామగారిని ఇల్లు అద్దెకు అడిగితే ఆలోచించి చెప్తా అన్నారు. ఎందుకంటే మామగారికి ఒంటరితనం అంటే ఏంటో బాగా తెలుసు కాబట్టి ఏం ఆలోచించాలి అని సంకటంలో పడ్డారు. ఆ మాస్టారు ఒక దగ్గర కూర్చోకుండా ఆ తోటంతా తిరుగుతూ ఆ మొక్కలను, వాటి పువ్వులను, ఫలాలను తన చేతితో తాకుతూ ఎంతో ఆనందంగా ముందుకు సాగుతున్నారు. ఇంతలో మామగారు, "ఓ బాబు, ఇలా రా. సరే, ఇల్లు అద్దెకిస్తాను, కానీ నాకు ఒక మాట ఇస్తావా?" అని అడిగారు. "సరే మామగారు, ఏంటో చెప్పండి" అని ఎంతో ఆతురతగా అడగగా, "నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు కాదు" అన్నారు. ఒక్క క్షణం ఏమీ అర్థం కాక, "సరే మామగారు, నేను ఇప్పుడే నా సామాన్లు తెచ్చుకుంటానని" వెళ్ళాడు. మామగారికి ఈ మధ్య ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు. ఎన్ని రోజులు ఈ భూమి మీద నూకలు ఉన్నాయో తెలియదు. ఇలా రోజులు గడుస్తున్నాయి. మాస్టరు రోజు లేవడం, తన పని ముగించుకొని బడికి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడం, తన గదికి వెళ్తూ వస్తూ ఆ మామగారిని నవ్వుతూ పలకరించడం ఇలా సాగుతుండగా, ఓ రోజు మామగారు కనపడలేదు. బడికి వెళ్ళేటప్పుడు లోపల ఉన్నారేమో అనుకుని సాయంత్రం వచ్చి చూస్తున్నాడు. కానీ ఎక్కడా మామగారి జాడ కనపడలేదు. ఇక్కడ నుంచో మూలుగుతున్న శబ్దం చాలా నెమ్మదిగా వినపడింది. ఒక్కసారిగా ఆ మాస్టర్ కంగారుపడి గబగబా ఇంటి లోపలికి పరిగెత్తాడు. ఇల్లు చాలా పెద్దది, 5-6 గదులు ఉండడం వల్ల మూలుగుతున్న శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలియక అంతా వెతుకుతున్నాడు. ఇంతలో ఒక గదిలో మంచం మీద మా అమ్మగారిని చూసి షాక్ అయిపోయాడు. అస్సలు లేవలేని స్థితి.